దీంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. మంచి బొటానికల్ ప్లేస్ ఇది. కన్నీ టాక్స్. ఎట్లుంది? మంచి చిలుకలు బాగున్నాయి. చిలుకలు బాగున్నాయి. గుడ్ 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 సౌండ్ వస్తుంది. నిమ్మ తోట వనములో జాడ్. హాయ్ బోలో. హాయ్. ఫైనల్లీ వి రీచ్డ్ గండిపేట్. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్స్. వీకెండ్ కదా, వేరే సిటీకి వేరే బీచెస్కి ఏమైనా వెళ్దాం అనుకుంటే మండే లోపు మా ఆఫీస్లో ఉన్నానన్నాడు మామ. సో మా శంకర్పల్లికి బీచ్ లేకుండా బీచ్ లాంటి ప్లేస్కి వెళ్దామని గండిపేట్కి వచ్చాము. సో అక్కడికి వెళ్ళాక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ లొకేషన్స్, ఇంట్రెస్టింగ్ బ్రిడ్జెస్ చూపిస్తాను. లెట్స్ గో. గండిపేట్ లేక్ వ్యూ ఇదొక బ్యూటిఫుల్ లొకేషన్. మెహదీపట్నం నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో, శంకర్పల్లి నుంచి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ అన్ని వైపుల నుంచి బస్ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మెహదీపట్నం బస్ స్టేషన్ నుంచి 505 బస్ పట్టుకొని సిబిఐటి కాలేజ్ దగ్గర దిగాలి. అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. శంకర్పల్లి నుంచి వచ్చే వాళ్ళు కూడా సేమ్ 505 బస్ పట్టుకొని సిబిఐటి కాలేజ్ దగ్గర దిగితే అక్కడ ఆటో ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉంటాయి. షేరింగ్ లో అయితే ఒక 10 to 15 రూపీస్ తీసుకుంటారు. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద పార్క్ అన్నమాట. గండిపేట్ లేక్ వ్యూ కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. చిన్న పిల్లలకు 20 రూపీస్, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్. అండ్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 100 కార్స్ 100 బైక్స్ ఈజీగా పడతాయి అండ్ పార్కింగ్ ఫ్రీ. సో గండిపేట్కి అయితే రీచ్ అయ్యాము. వాటర్ సౌండ్ గుడ్ 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 వస్తుంది. లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ చూసి మీకు గేట్ చూపిస్తాను. గేట్ కూడా లాక్ వేశారు. అలా వెళ్తే మీకు వెనకాల ఉన్న బ్రిడ్జ్, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కనపడుతుంది. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, కింద కూడా దిగనివ్వట్లేదు. సో గండిపేట్ పార్క్ ఉందంటే వీళ్ళు ఎక్స్ప్లోర్. సో బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం కిందకి దిగితే ఈ పాయింట్ లో వాటర్ లొకేషన్ కనిపిస్తుంది. లేక్ మధ్యలో గండిపేట్ బ్రిడ్జ్ ఎంత ప్రశాంతంగా ఉంది కదా. కదిలే కెరటాలు కనిపించకపోయినా హైదరాబాద్ లో సముద్రం లేని లోటు తీర్చింది గండిపేట్. ఎంతో మంది రైతులకు ఉపాధినిస్తూ, ఎంతో మంది జాలర్లకు జీవనాధారాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతుంది ఈ గండిపేట్ లేక్. సో మన గండిపేటలో పార్క్ కూడా ఉంది. దీన్ని గండిపేట్ పార్క్ అంటారంట. చాలా గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, రకరకాల వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, హర్బ్స్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు చూద్దాం. లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ ఆఫ్ పార్క్ అన్నమాట. చూస్తుంటే ఒక చిన్న సైజ్ మినీ బృందావన్ లా ఉంది కదా. చాలా ప్రాపర్ గా, చాలా ఆర్గనైజ్డ్ గా, సో కాల్డ్ హై మెయింటెనెన్స్ పార్క్ గా తీర్చిదిద్దారు. వచ్చాడమ్మా వచ్చాడు, పెద్దరాయుడు వచ్చాడు. కొంచెం ఎక్కువైనట్లుంది, కొంచెంగా చాలా. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. గండిపేట్కి వచ్చారా లేకపోతే ఏదైనా విజిట్ కి వచ్చారా? చిలుకూరుకి వచ్చినాం. చిలుకూరు నుంచి గండిపేట్. చిలుకూరుకి వచ్చి గండిపేట్ విజిట్ చేయడానికి వచ్చారు. సో ఫస్ట్ విజిట్ అయింది లేకపోతే ముందు వచ్చారు ఎప్పుడైనా? ఫస్ట్ విజిట్. ఎట్లుంది పార్క్ అంతా, గ్రీనరీ ఎట్లుంది? మంచి చిలుకలు బాగున్నాయి. చిలుకలు బాగున్నాయి. మ్యారీడా మీరు? మ్యారీడ్. 2 times మ్యారీడ్. అఫీషియల్లీ వన్స్, అన్అఫీషియల్లీ మెనీ టైమ్స్. సో ఈయన లాయర్ అనమాట. ఎక్కడ రెండో పెళ్ళైందని ఫస్ట్ పెళ్ళాం గొడవ పెడతా. సో ఫస్ట్ పెళ్ళాం డైవర్స్ కోసం ఇంకో లా చదువుతున్నారా మీరు? చూడదు ఏం కాదులే కానీ ఫన్నీగా ఉన్నాడు. ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ బాగుంది అక్కడ? తినలేదు ఇక్కడ. సో క్యాంటీన్ ఉంది, మీరు ట్రై చేశారా? సో వెళ్ళే ముందు ట్రై చేస్తారా? అది అసలు అబద్ధం అసలు మాట్లాడు, అంత నిజమే మాట్లాడతారు. ఇప్పుడు చెప్పేది కూడా అంత నిజమే అయితే. సో రెండో పిల్లలు ఫస్ట్ డైవర్స్ లేదు, ఒకటేసారి పెళ్ళి, ఒకేసారి పెళ్ళయింది కానీ సెకండ్. మీ వైఫ్ లేరు కదా ఇక్కడ, అందుకే అన్న ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అందరు చెల్లెలు. అదే బాధాకరమైన విషయం. అసలు నిజామాబాద్ నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? లా చదవడానికి. లా చదవడానికి? నేను చిలకల కోసం అనుకున్నాను. చిలకలు అక్కడ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. అంటే ఇంత అందమైన చిలకలు హైదరాబాద్ అంటే అందమైన చిలకలు ఉండేవా అని. అంతేనా? నిజమే చెప్తున్నారు కదా మీరు అంతా. బాబు నిజమే చెప్తాడు. ఫ్యామిలీతో వచ్చారు? ఎవరితో వచ్చారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా లాస్ట్ ఫ్రెండ్స్ మీరు అందరు? అవును, మీరు కూడా ఉండొచ్చు కదా మన కెమెరాలో. అంత ఉంటే మాది ఇమేజ్ పోతుంది. ఓకే, ఇప్పటికే ఇమేజ్ దెబ్బతింది. చూడాలా లేదు.
మీ పేరు బ్రో? ప్రవీణ్ భండారి. థ్యాంక్ యూ బ్రో. ఇది గండిపేట్ క్యాంటీన్. ఎక్కువ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్గా ఉంది. హాయ్ బోలో. బాదం మిల్క్తో పాటు బండు ముక్క కూడా తీసుకున్నాను. ఇక్కడ జనాలు రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారండి లిటరల్గా. మన సౌత్ ఇండియన్ ఫుడ్ దోశ ఇడ్లీని మాత్రం బాగా మిస్ అవుతున్నాను. పర్లేదు, బాగానే ఉంది. మిల్క్ ఎసెన్స్ ఎక్కువ ఉంది, ఇంకా చీజ్ అన్నీ దీనిలో స్టఫ్ అయి ఉంది. టేస్టీగానే ఉంది. చుట్టూ చెట్ల మధ్యలో నుంచి దారి. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పార్క్ అంతా కూడా కనెక్టింగ్ దారులు ఉన్నాయి. ఈ కనెక్టింగ్ దారులను పట్టుకుని నడిస్తే పార్క్ అంతా కూడా చుట్టేయచ్చు. చాలా డెన్స్ ఏరియా, ఒక చిన్న సైజ్ మినీ ఫారెస్ట్ లా ఉంది. నాకైతే నల్లమల్ల అడవుల్లా అనిపిస్తుంది. పక్షుల సౌండ్లు, పిచ్చుకల కేరింతలు భలే ఉన్నాయండి వింటుంటే. సో వీళ్ళందరూ కూడా లా స్టూడెంట్సే. మీరు అందరు కలిసి వచ్చారక్క? సో ఎక్కడ నుంచి? మీరు కూడా నిజామాబాద్ నుంచి వచ్చారా? సో అందరు హైదరాబాద్, బ్రో మాత్రమే నిజామాబాద్. తరిమేస్తే వచ్చారా? ఫస్ట్ టైం గండిపేట ముందు వచ్చారు ఎప్పుడైనా? ఫస్ట్ టైం వచ్చారు. ఓకే, హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్ కి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చెప్పదా? ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కన్నీ టాక్స్. ఈ చిన్న చిన్న హెర్బ్స్ చూసారా? అన్ని ఒకే రంగులో, ఒకే స్టైల్లో, ఒకేలాగున్నాయి. మన ఇళ్లలో, గార్డెన్స్ లో కానీ, బాల్కనీస్ లో కానీ ఈజీగా పెంచుకోవచ్చు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గండిపేట్. వీడియోస్కి కానీ, ఆల్బమ్స్కి కానీ, ఫోటోషూట్స్కి కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వీడియో ఏ యాంగిల్లో పెట్టినా, కెమెరా ఏ యాంగిల్లో పెట్టినా అద్భుతమైన వ్యూ పాయింట్స్ దొరుకుతాయి. గెట్ టుగెదర్కి కానీ, ఫ్రెండ్స్ మీట్కి కానీ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి కానీ, కార్పొరేట్ మీటింగ్స్కి కానీ దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు కమ్. ఫైనలీ వీఆర్ అట్ గండిపేట్. మాకు వాగా బీచ్ ఇదే, మరైనా బీచ్ ఇదే, గోవా బీచ్ కూడా ఇదే. బీచ్ లేని వాళ్ళు దీంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఈ అలల చప్పులు గుబ్ 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 అని వస్తుంటే వినడానికి వినసొంపుగా ఉంది. ప్లస్ ఈ పాయింట్కి వాటర్ చాలా దగ్గరగా ఉంది. సన్ రైజ్కి కానీ, సన్సెట్కి కానీ ఇక్కడ కూర్చొని అలా వాటర్ని చూస్తూ కాఫీ తాగుతుంటే ఇంకేం కావాలండి లైఫ్కి? జిందగీ జిందాబాద్ అనిపిస్తుంది కదా. సో మొత్తం పార్క్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాము. చూడండి చెమటలు కూడా ఎలాగ ఆడుతున్నాయో. సో లైట్గా ఉండడానికి క్యాంటీన్లో బాదం మిల్క్ తీసుకున్నాము. విల్ ట్రై. సీల్ తీయలేదండి. కంగారు ఎక్కువ, అలాగే తాగేద్దామని. సీల్ ఉంది, చూసుకోలేదు, సారీ. చల్ల చల్లగా భలే ఉంది. ఫ్యామిలీస్కి మంచి ఫ్యామిలీ వెకేషనల్ స్పాట్ ఇది. న్యూ బోర్న్ బేబీస్ కానీ, చిన్నపిల్లలు ఉంటే అసలు బోరే కొట్టేది. ఈవినింగ్ వరకు అలా టైంపాస్ చేయొచ్చండి గ్రీనరీలో. పిల్లలు పక్షులతో అలా ఆడుకుంటూ, పెద్దలు అలా జాగింగ్ చేస్తూ, వ్యూని ఎంజాయ్ చేస్తూ భలే ఉందండి. పార్క్ మోడిఫికేషన్ జరుగుతుంది, వాటర్ వర్క్ కూడా నడుస్తుంది. జనాలు చూసారా, వాళ్ళు రిఫైన్మెంట్ చేస్తున్నారు, వాటర్ బ్రషింగ్ చేస్తున్నారు. అండ్ విల్ ఎక్స్ప్లోర్ రిమైనింగ్ పార్క్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వీక్ అంతా స్ట్రెస్ అయ్యి వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి బొటానికల్ ప్లేస్ ఇది. చాలా ఏళ్ళ నాటి మర్రి చెట్టు. పార్క్లో మర్రి చెట్టు ఏంటి అనుకుంటున్నారా? పార్క్ రినోవేషన్ టైంలో కూడా దీన్ని తీసేయలేదండి, జస్ట్ మాడిఫై చేశారు.
క్రియోనేషన్ టైంలో కూడా దీన్ని తీసేయకుండా జస్ట్ మాడిఫై చేశారంటే దీనికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూడండి. ఇది క్యాంటీన్ ముందనమాట. చుట్టూ చెట్ల మధ్యలో కూర్చొని తినడానికి బెంచీలు వేశారు. ఇది క్యాంటీన్ లోపల ఐస్ క్రీమ్లు, మోమోలు, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, కోక్స్ అని మొత్తం వెస్ట్రన్ ఫుడ్డే ఉండింది. సో ఇతను యూపీ నుంచి హాయ్ చెప్తున్నాడు. సో ఈ పాప్కార్న్ అతను మేము వీడియో తీసుకుంటామంటే సపరేట్గా మన కోసమే చేశాడు, ఆర్డర్ లేకున్నా సరే. కానీ ఫైనల్గా మాడిపోయిందండి. మీకు తెలుసుగా మన లెగ్గ లాంటిది మరి. నిమ్మ తోట వనములో జోడు జబులపు గడ్డున్న చెత్తున్న ఏదైనా కలుపున్న ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే హెవీ ఏరియా, ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద ప్లేస్ కదా. సో నీట్నెస్కి పెద్ద పీట వేశారు. సో హార్వెస్ట్ వర్క్ కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాను. వీళ్ళు రెగ్యులర్గా వచ్చి పనిచేసే వాళ్ళు. వీళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ గండిపేట్ పార్క్ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుందని. ముందే చెప్పాను కదా, ఇది ఎంట్రన్స్ ఆఫ్ పార్క్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చిన ప్లేసెస్లో ఇదొకటి. ఈ రూఫ్ టాప్ ని చూస్తుంటే న్యూయార్క్ సిటీలో న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో నడుస్తున్న ఫీల్ ఇచ్చింది. సో ఈవినింగ్ అయింది, ఇంటికి వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లొకేషన్తో వస్తాను. స్టే ట్యూన్ టు కన్నీ టాక్స్.